పక్కకి తీసుకుని వచ్చారు. ఎనీథింగ్ సీరియస్? ప్రాణాలు పోయే పరిస్థితి కాదు, కానీ దాదాపు అలాంటి పరిస్థితే సార్. ఎందుకు ఇలా జరిగింది? బహుశా వాళ్ళు తిన్న ఫుడ్లోనే ఏదో మిక్స్ అయి ఉంటుంది సార్. ఫుడ్ కంటామినెంట్ కేసు అని వస్తుంది. ఎగ్జాక్ట్లీ యువర్ రైట్ డాక్టర్. మేం చేస్తాం సార్. మీకేనయ్యా, తీసుకోండి. ఫుడ్ ఇన్స్పెక్టర్ సార్. నమస్తే సార్. అన్నపూర్ణ గారింట్లో మీ వాళ్ళు ఫుడ్ తిన్నారు కదండి, దానివల్లనే ఇలా జరిగిందని ప్రాథమిక నిర్ధారణ కోసం వచ్చాం సార్. టెస్ట్ కోసం ఫుడ్ శాంపిల్స్ ల్యాబ్కు పంపించాం. ఫైనల్ రిపోర్ట్స్ రేపు వస్తాయి. కానీ అన్నపూర్ణ క్యాటరింగ్స్లో వాళ్ళింట్లో తయారు చేసిన ఫుడ్లో కల్తీయా? భలే వాళ్ళు సార్. ఇంట్లో తయారు చేస్తే మాత్రం వాళ్ళు చేసేది వ్యాపారం కాదా? ఫుడ్కి టేస్ట్ రావడం కోసం కొన్ని ఎసెన్స్ని కలుపుతారు. బహుశా అవి కూడా ఎక్స్పైర్ అయిపోయినవి కలిపినట్టున్నారు సార్. అందుకే ఇలా రియాక్షన్ వచ్చింది. అదే అయి ఉంటుంది సార్. ఎక్స్పైర్డ్ అయిపోయిన వాటిని చూసుకోకుండా వాటిని మితిమీరి వాడడం వల్ల ఇలా జరిగి ఉంటుంది సార్. జరగండి సార్. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. మీ అన్నపూర్ణ క్యాటరింగ్స్లో ఫుడ్ తినడం వల్ల సెంట్రల్ మినిస్టర్ గారి బంధువులు హాస్పిటల్లో జాయిన్ అయ్యారన్న వార్త వస్తుంది. నిజమేనా సార్? చెప్పండి, ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉంది? తిన్న వాళ్ళందరూ బతికారా లేక చనిపోయారా? ఎవరూ చనిపోలేదు, అందరూ బతికే ఉన్నారు. నిజాలు తెలియకుండా మాట్లాడకండి. మీడియా వాళ్ళ మీద కోపడతారేంటండి? విష్ణు, నువ్వు ఆగు ప్లీజ్. దయచేసి ఇప్పుడు మమ్మల్ని ఏం అడగండి ప్లీజ్. అదిగో మినిస్టర్ గారే వస్తున్నారు, ఆయన్నే అడుగుదాం. సార్ సార్, ఈ ఇష్యూ గురించి ఒక్క నిమిషం, నేను మీతో మాట్లాడతాను. అంతకంటే ముందు వాళ్లతో మాట్లాడిన తర్వాతే మీతో మాట్లాడతాను, ఓకే? వాళ్ళకి ఏ ప్రమాదం లేదు కదా సార్? తమాషాలు చేస్తున్నారా మీరు? ఈ సెంట్రల్ మినిస్టర్ విజయ భూపతి మనుషుల ప్రాణాలతోనే ఆడుకోవాలని చూస్తున్నారా? అయ్యో, ఏం మాట్లాడుతున్నారండి? ఇంకేం మాట్లాడమంటావు? చూస్తున్నావుగా హాస్పిటల్లో మా వాళ్ళ పరిస్థితి. అందరూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారండి. 24 అవర్స్ గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని డాక్టర్స్ అంటున్నారు. ఏం చెప్తారు దీనికి మీరు? మా దగ్గర ఎటువంటి మిస్టేక్ జరగలేదు సార్. మీ వాళ్ళ దగ్గర జరగకపోతే మా వాళ్ళకెందుకు ఈ పరిస్థితి వచ్చింది? వంటలు చేసింది మీరు, వాళ్ళకి దగ్గరుండి వడ్డించింది మీరు. మీరు పెట్టినవి తిన్న తర్వాతే వాళ్ళకి ఇలా జరిగింది. అప్పటి వరకు బాగానే ఉన్న మా మనుషులు మీ ఫుడ్ తిన్న తర్వాతే 5 నిమిషాలకే ఇలా ప్రాణాల మీదకి వచ్చిందంటే తప్పు ఎక్కడ జరిగినట్టు, ఎవరి వల్ల జరిగినట్టు? సార్, మీకు సంబంధించిన మనుషులు వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం ఏంటి సార్? అసలేం జరిగిందో వివరంగా చెప్తారా సార్? చెప్తాను, చెప్పాలి కూడా. ఈ అన్నపూర్ణ క్యాటర్స్ చేస్తున్న మోసం, వ్యాపారాన్ని పెంచుకోవడానికి తొక్కుతున్న అడ్డదారులు అందరికీ తెలియాలి కూడా. యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ మా అమ్మాయికి మ్యారేజ్ ఉంది. రాజకీయంగా నేనింత స్థాయికి ఎదిగాను అంటే దానికి కారణం ఈ నియోజకవర్గ ప్రజలు వేసిన ఓట్లు మాత్రమే. ఆ ప్రజల ఆశీర్వాదం వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. ఆ మంచి మనుషుల ఆశీర్వాదాలన్నీ నా బిడ్డకు కూడా ఉండాలని నా కూతురు పెళ్లి ఇక్కడ పెట్టుకుందామని నిర్ణయించుకున్నాను. ఈ ఏరియాలో మంచి క్యాటర్స్ ఎవరైనా ఉన్నారా అంటే అన్నపూర్ణ క్యాటర్స్ అని చెప్పారు. సరే, ఫంక్షన్లో క్యాటరింగ్ వీళ్ళకే ఇద్దామని అనుకున్నాను. అయితే నాకు నా శ్రేయోభిలాషుల్లో ఒకరు ఏం చెప్పారంటే, ఇంత పెద్ద ఫంక్షన్ని
వాళ్ళు డీల్ చేయగలరా అని డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. దాంతో నా దగ్గరున్న రిలేటివ్స్ అందరికీ కలిపి ముందుగా ఫ్రీ లంచ్ ఏర్పాటు చేయమని చెప్పి వీళ్ళకి చెప్పడం జరిగింది. అందుకే వీళ్ళింటికి భోజనం చేయడానికి వెళ్లారు. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఫుడ్ టేస్టీగా ఉండడం కోసం అందులో అడ్డమైన కెమికల్స్ కలిపారు.